హాయ్ ఎవరీవన్, నమస్తే అందరికీ. ఇక్కడ మనం సింగపూర్లో ఉన్న శ్రీ అరసకేశ్వర శివన్ టెంపుల్ వెనకాల. సో ఇది సుందరగఢ్ స్ట్రీట్ 1లో ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే టెంపుల్ క్లోజ్ చేసి చూస్తారుగా, ప్రధాన ద్వారం అది. సో 12 గంటల వరకు. ఈరోజు మన టూరు ఈ శివాలయంలోనే. నేను దాదాపు ఈ ఏరియాలో 2 ఇయర్స్ ఉన్నా, బట్ ఎప్పుడు కూడా రాలేదు. అంటే మనల్ని దేవుడు రప్పించుకోలేదేమో. బయట చూస్తే మనకు చిన్నగా అనిపిస్తుంది ప్లేస్, బట్ లోపల చాలా పెద్దగా ఉంది. సో శ్రీ అరసకేశ్వరి శివన్ టెంపుల్ అని చెప్పేసి అంటారు అన్నమాట. దీని చరిత్ర ఏందని చెప్పేసి లోపలికి చూద్దాం. అక్కడికి వెళ్దాం పదండి. సో టైమింగ్స్, ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 to 12:30 అనమాట. మళ్ళీ సాయంత్రం వచ్చేసి మనకు ఇప్పుడు 6 PM నుంచి 9:30. అంటే మామూలుగా ఇవాళ బోనాలు అయితే ఉన్నట్టున్నాయి ఇక్కడ. సో 4 o'clock ఓపెన్ చేస్తారు కదా. సో టెంపుల్కి ఎట్లా ఏ డ్రెస్ తోటి వెళ్ళాలి, ఏ డ్రెస్ వెళ్ళకూడదు. సో ఇది సుందరగఢ్ స్ట్రీట్ 1లో ఉంటుంది అనమాట. స్ట్రీట్ 1 ఓకే. సో మనకు ఆలయంలోకి వెళ్ళే ఇది లేదు కాబట్టి ఇవాళ సో చుట్టుపక్కల చూద్దాం ఎట్లుందని చెప్పేసి. ఇది ప్రధాన ద్వారం. మొత్తం చెక్కతోటి చేసిన తలుపులాగా ఉన్నాయి అవి. చెక్కతోటి చేసిన పువ్వులు, నెక్స్ట్ వివిధ రకాల దేవతా విగ్రహాల రూపాలు, నంది. సో ఇవన్నీ దశావతారాలు అలాగే ఉన్నాయి. దశావతారాలు. సో ద్వారపాలకులు అటుపక్క ఇటుపక్క. మనం ఏం తెలుసుకున్నాం, శృంగి భృంగి అని ఉంటుంది కదా అనమాట. నటరాజ విగ్రహం, వివిధ రకాల దేవతా రూపాల పైన. దీని స్థల పురాణం ఎక్కడ ఉందో చూసి వెతుకుదాం, లేకపోతే మామూలుగా మనకు తెలిసిన ChatGPTలోనే వెతుకుదాం అనమాట. సో తమిళ్లో ఏదో రాసింది, మనకు తమిళ్ మాట్లాడడం వచ్చు కానీ చదవడం రాయడం రాదనమాట. సో టెంపుల్ చుట్టుపక్కల తిరుగుదాం. ప్లేస్ మాత్రం చాలా విశాలంగా ఉంది. మిగతా అన్ని టెంపుల్స్ కంటే కూడా ఇక్కడ విశాలంగా ఉంది. జనసమ్మర్దం కూడా తక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ క్రౌడ్ తక్కువ ఉంటుంది. ఓకే. సో చుట్టూ తిరిగి చూపిస్తాను మీకు. ఇక్కడ దీనికి దగ్గర ఒక చిన్న కెనాల్ లాగా ఉంటుంది. చూడడానికి డ్రైన్స్ అంటారు కానీ కాకపోతే మనకి ఇక్కడ అంత శుభ్రంగానే ఉంటుంది కాబట్టి మనకు ఆ డ్రైన్స్ అనే ఫీలింగ్స్ రావన్నమాట ఇవన్నీ. సో ముందట ఇట్లా కెనాల్ ఉంటుంది. సో కోళ్ళు చాలా పెంచుతున్నట్టున్నారు ఇక్కడ. కోరుతుంది చాలా రకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ. కొబ్బరి చెట్లు కానీ, అరటి చెట్లు కానీ ఇవన్నీ. సో వాతావరణం మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 2 ఇయర్స్ ఉన్న ఈ ఏరియాలో కానీ ఈ ముందు నుంచి నా బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినా కానీ ఒకసారి కూడా రాలేదు. అంటే దేవుడు రప్పించుకోలేదు మనల్ని. దేనికైనా ఒక టైం రావాలి కదా. నెక్స్ట్ ఒకటి ఇక్కడ ఒక చిన్న పొలంలో ఉంది. పొలాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక గంట కూడా ఉంది. చూపించడానికి అది మెకానికల్ లేదులే, మాన్యువల్ గంట ఉంది అది. తాడు ఉంది, తాడుతో లేకపోవడం అనమాట. ఇక్కడైతే ఒక చిన్న గుడి ఉంది, నాగదేవత గుడి అనుకుంటా. సో వెనకాల ప్లేస్ కూడా టెంపుల్కి సంబంధించింది అనుకుంటా. సో చెట్లు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. గర్భాలయం మూసేసి ఉంది, బట్ ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయి లోపల. చూద్దాం అవన్నీ.
సో చిన్న చిన్న గుళ్ళు పైన ఆ ప్లాస్టిక్ పెట్టేసి ఆ నెట్ ఎందుకు పెట్టినట్టు నాకు తెలిసి ఇది పావురాలు ఉంటాయి కదా, పావురాలు వచ్చి పాడు చేయకుండా పెట్టుంటారు. సో ఈ చిన్న చిన్న గుళ్ళు ఇవన్నీ ఓకే. యాక్చువల్గా అది ఇది ప్రధాన ద్వారం. ఇప్పుడు మనం చూసిన ప్రధాన ద్వారం ఇదే అన్నమాట. ఇది క్లోజ్ చేసి ఉంది. బట్ లోపలికి వచ్చిన తర్వాత చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే గౌరీ అమ్మన్ టెంపుల్, నెక్స్ట్ వైరవర్, ఇవన్నీ చాలా రకాల దేవతా రూపాలు ఉంటాయి అన్నమాట ఇందులో. ఇవన్నీ చిన్న చిన్న టెంపుల్స్ లాగా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు నవగ్రహాలు, ఇదే పావురాలు పాడు చేస్తాయని చెప్పేసి ఇవన్నీ ప్లాస్టిక్ ఆ నెట్ కట్టి పెట్టారు అనుకుంటా. సో మనకి ఇదే ప్రధాన ఆలయంలా ఉంది, అనిపిస్తుంది కదా ప్రధాన ఆలయం అది. దాని ముందు చేస్తాం నందీశ్వరుడు. సో ఇదే ప్రధాన ఆలయం అన్నమాట. మంజునాథ్ సినిమాలో నంది లాగా ఉంది కదా. ఇది ప్రధాన ఆలయం అన్నమాట. ఇది వచ్చేసి వినాయకుడి టెంపుల్, వినాయక టెంపుల్. ఇది దుర్గా టెంపుల్. ఇది సో నాకు ఇది ఒక్కటి ఓపెన్ ఉన్నది. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీకృష్ణ టెంపుల్ అన్నమాట. చూసారు కదా పావురాలు. ఈ పావురాల నుంచి రక్షణ కోసం ఈ ప్లాస్టిక్ నెక్స్ట్ నెట్ ఏర్పాటు చేశారు అనమాట. సో మనకి ఇక్కడ గోడ పైన అన్ని దేవతాల రూపాలు ఉన్నాయి. గోడ పైన బ్రహ్మ. సో ఇటు నుంచి టెంపుల్స్ నుంచి బయటకు వస్తే మనకి ఇక్కడ శివలింగం ఉంటుంది. మనకు డైనింగ్ హాల్ ఉంటుంది. సో దానికంటే ముందు ఇక్కడ మనకు నంది విగ్రహం ఉంటుంది అన్నమాట, పెద్దది. ఒక నంది విగ్రహం ఉంది. సో చాలా పెద్దగా ఉంది. ఇటు ఒక రెండు ఆవు బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. సో ఇదే డైనింగ్ హాల్. ఇది ఇక్కడ భోజనం చేయడానికి భోజనం ఉన్నట్టున్నాడు అప్పుడు తినమని అడిగారు మేము. సో సనాతన ధర్మం ఎప్పుడు 10 మందికి తిండి పెట్టేలాగానే ఉంటుంది. సో ఇది ప్లేస్ చాలా విశాలంగా ఉంది ఇక్కడ. ఇక్కడ పారిజాతం పూల చెట్టు కూడా ఉంది. ఇక్కడ మామిడి చెట్లు చూస్తే రావి చెట్టు, అది రావి చెట్టు కాదు, దాని ఏదో చెట్టు అంటారు. సో మనం ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం లేకుంటే దాని బోర్డు ఎక్కడో చూద్దాం. సో వెతకాలి ఎక్కడ ఉంది బోర్డు.
రోడ్ అనేది. కాకపోతే ఏంటంటే నేను చాట్ జీపీటీలో చూసినంత వరకు ఈ టెంపుల్కు ఒక 20 years చరిత్ర మాత్రం ఉందన్నమాట. అంతకుముందు చిన్నగా డ్రైవర్స్ వచ్చేసి చిన్న పెట్టుకొని చేసారంట. తర్వాత దాన్ని కాలక్రమేణా డెవలప్ చేసారు. వెళ్తున్నాయి కదా. సో చాలా రోజుల తర్వాత నా ఇష్టదైవం ఏంటో నేను గుర్తించగలుగుతున్నాను. ఎందుకంటే నేను నాకు మామూలుగా జై శ్రీరామ్ కానీ శ్రీకృష్ణ అనడం కంటే కూడా నాకు ఎందుకో అన్యాపదేశంగా ఆయాచితంగా నేను అనుకోకుంటే నా నోట్లోకి ఓం నమ శివాయ అని చెప్పేసి వస్తాయి అన్నమాట. నేను కనీసం రోజులో ఒక 10-20 సార్లన్నా ఓం నమ శివాయ అని చెప్పేసి నా నోటికి అది అనుకోకుండా వచ్చేస్తుంది. సో అప్పుడు నాకు అర్థం ఏంటంటే ఓకే మన ఇష్టదైవం శివుడే కదా, శివుడే ఉండొచ్చు అని చెప్పేసి ఆటోమేటిక్గా బుర్ర వెళ్ళిపోయింది అన్నట్టు మనకు. చుట్టూ పచ్చని ప్రకృతి, ఆ పనసకాయలు ఖరాబ్ అయిపోతున్నాయి, పట్టించుకుంటారు అనిపిస్తున్నాయి. పనసకాయలు ఇవన్నీ కొబ్బరి చెట్లు, అరటి చెట్లు. ఏరియా మాత్రం ప్రశాంతంగా ఉంది. ఇక్కడ భక్త కన్నప్పని అనుకుంటా, భక్త కన్నప్ప కన్ను పొడుచుకుంటుంది కదా. కాబట్టి సో ఇప్పుడు చెప్పినట్టు టెంపుల్కు బాగా వెనకపోయిన చరిత్ర ఏం లేదు, జస్ట్ 20 years మాత్రమే. చెప్పిన కదా డ్రైవర్లు చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకొని పెద్ద కాలక్రమేణా వృద్ధి చెందింది. సో ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తారనమాట. ఈ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో మనం పేర్లు రాయవచ్చు, పేర్లు ఫోన్ నెంబర్ ఇస్తే మళ్ళీ ఎక్కడ క్యాంప్ ఉంటే మనం పిలుస్తారేమో. సో ఇక్కడితో మనం ఈ వీడియో ఎండ్ చేద్దాం. సో దీని వెనకాల ఇంకొక కెనాల్ కూడా ఉంది, పెద్ద కెనాల్ కూడా ఉంటుంది, అక్కడ కూడా వెళ్దాం కదా. దానికి ఒక ప్రత్యేకమైన వీడియో వేద్దాంలే. క్లోజ్ చేసినట్టు లేదా టెంపుల్.